తెచ్చినా అక్క సమానం సార్ తీసుకొచ్చినారా ఏవి ఇవేనా ఇలా మనకి యూజ్ అయ్యేటి ఏంటి నీకు యూజ్ అయ్యేటి ఏంటి అవన్నీ నీకు యూజ్ అయ్యేటి ఏది క్లిప్ కూడా క్లిప్ కాదు ఈ పెరుగు ప్యాకెట్ కూడా అవును మ్యాన్ ఇప్పుడు ఇవన్నీ యూజ్ అయ్యేటినా ఓకే ఇది కుల్ఫీ కోసం ఓకే ఓకే సరే వాళ్ళు దేని గురించి అనుకుంటారు కానీ ఒకసారి ఇద్దాం పట్టిగా చెప్పు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు HYF యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి 31st సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సో దానికి మేమే కేక్ రెడీ చేస్తున్నాం సో ఎలా రెడీ చేస్తాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాం అనేది చూడండి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ పౌడర్ సో ఇది మనం 50 grams తీసుకుంటున్నాం దీనికి 100 ml ఆఫ్ మిల్క్ పోసి మనం గ్రైండ్ చేయబోతున్నాం సార్ చూడండి సార్ ఇది గడగట్టింది సో ఇది బ్రాండ్ వచ్చేసి బేకర్స్ వాళ్ళది అన్నట్టు సో మళ్ళీ చెప్తున్నా 50 ml పౌడర్కి 100 ml ఆఫ్ మిల్క్ పోస్తున్నాం అన్నట్టు దెన్ వి షుడ్ బ్లెండ్ ఇట్ సో ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను అన్నట్టు నేను ఇవాళ మా సిస్టర్ నాతోటి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా సరిపోదక్క కొంచెం ఏనా 6 to 7 minutes బట్ కంటిన్యూస్గా కాదు బ్లెండర్ పాడైతుంది సో గైస్ ఉన్నారు కదా 6 to 7 minutes చేయాలంట సో కంటిన్యూస్గా చేయకండి మళ్ళీ బ్లెండర్ ఖరాబ్ అయింది సో మీకు బాక్స్ పైన కూడా ఉంటుంది 3 సింపుల్ స్టెప్స్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పేసి సో హౌ టు ప్రిపేర్ అని ఉంటుంది సో ఒకసారి బాక్స్ మీరు తీసుకున్నాక బాక్స్ మీద చెక్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవ్వండి చాక్లెట్ కేక్ తీసుకుందాం ఇప్పుడు మనం ఇది బ్రాండ్ వచ్చేసి చాకో కుక్కర్ కేక్ మిక్స్ అంట మా అక్క చెప్పింది కేక్ చేయాలి నువ్వు కేక్ చేయని చెప్పేసి అన్నది సో ఇక నేను కేక్ చేస్తానా దీంట్లో ఏం పెద్ద అది భ్రమ విద్య ఏం కాదు ఎందుకనంటే మనకి ఇక్కడ మొత్తం ప్రిపరేషన్ ఎట్లా చేయాలి ఏందని మొత్తం వీలే చెప్పిళ్ళు ఫస్ట్ మనం ఇందులో 150 grams ఇట్లా కవర్ ఇట్లా వచ్చింది అండ్ దెన్ 120 ml మిల్క్ పోయాలంట ఆ మిల్క్ కూడా వచ్చేసి ఈ లైన్ వరకు పోయాలంట సో అవసరం లేదు మనం 150 రూపాయలు పెట్టి బయట 150 250 రూపీస్ 300 పెట్టి మనం కేక్ తీసుకుంటాం ఈ నెట్ అదేంటి హాఫ్ కేజీ కేక్ మనం చేయగలుగుతాము సో మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు నేను ఇది ఎట్లా చేస్తానో మీరు చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఆయిల్ కూడా చెప్పిండు 30 ml మీ దగ్గర టేబుల్ స్పూన్ లేకపోతే ఇక మేము మీకు పెద్ద రహస్యం చెప్తాం ఇది తెలుసు కదా ఏంటి 60 ml 30 ml ఇక ఇది యూజ్ చేసి ఇప్పుడు చేస్తున్నాం అన్నట్టు మేము సో ఎట్లా చేస్తామో చూడండి ఓకేనా తెలుసు కదా ఇట్లానే కట్ చేయండి ఏవో ఇక్కడ ఇచ్చిళ్ళు మొత్తం కట్ చేయాలని చెప్పి జస్ట్ ఈయన పాల ప్యాకెట్ కట్ చేసిన కట్ చేశారు ఎందుకంటే మిల్క్ పోసుకోలేరు ఇప్పుడు ఇందులో మనం మిల్క్ పోసుకోవాలి సో ఈ లైన్ వరకు రిందాలన్నారు షిట్ ఈ లైన్ వరకు రాలేదు అంటే మమ్మల్ని మోసం చేసింది ఈ 30 ml 60 ml కాదు సో ఇంకొన్ని పడతాయి అనుకుంటా కొన్ని పోసుకున్నాం
చూడండి guys, ఇక్కడ లైన్ వరకు వచ్చింది కదా. సో 30 ml వెజిటేబుల్ ఆయిల్ తీసుకున్నాను. మీరు కూడా ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటేనే మనం చేయగలుగుతాం ఏదైనా. అది కేక్ అయినా అది లైఫ్లో ఏ వర్క్ అయినా. అవునా నిజమా? దెన్ ఇది కన్ఫర్మ్ అన్నట్టు మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఇట్లా చేయండి. అలా మా సిస్టర్కి చెప్పిన నేను నాతో అవుతుంది కేక్ చేసుడు అని చెప్పేసి. నాతో అవుతాను నిజంగా. వావ్. అక్క చెఫ్ అయిపోతాయి నేను. అయిపోదాం మరి కేక్ కానీ ఫస్ట్ జస్ట్ కలుపుతున్నా అంతే ఎలవన్నీ. అదే కలుపుతుంటానే నాకు చాలా పాజిటివ్ వస్తుంది, పాజిటివ్నెస్ ఉంది ఇప్పుడు. నాతో కేక్ అవుతుంది అని చెప్పేసి అది బేకింగ్కి పెట్టి బేక్ అవ్వాలి. గైస్ కేక్ బేక్ అయినాక కేక్ మొత్తం అయినాక నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తే ఎవరికైనా ఆర్డర్ అంటే చెప్పండి. అందరూ పిండి వంటలు పెట్టుకుంటారు, మేము హోమ్ మేడ్ కేక్స్ అన్ని పెట్టేసుకుంటాం. నువ్వు తదాస్తాను అదే పని కావాలి. సో కేక్ చేసే బౌల్ తీసుకున్నామండి. సో ఏం లేదు, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేయాలన్నట్టు. ఏంటంటే ఆయిల్ ఎందుకు తీసుకుంటామంటే ఆయిల్ అతుక్కోకుండా, కేక్ అనేది అతుక్కోకుండా మనం ఈ ఆయిల్ ఇందులో పోసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాం. సో అది మిక్స్ చేసిన బ్యాటర్ ఏం చేయాలంటే ఇందులో పోసుకోవాలి. నీట్గా మీరు ఇట్లా చేసేసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ ఇందులో వేస్తాను. సో గ్యాస్ మాకు ఓవెన్ లేదు. సో ఇంత పెద్ద గంజి తీసుకొని ఇందులో అక్క ఏ లెవెల్ వరకు వాటర్ పోసినాం అవును ఐడియా ఉందా? ఏం లేదు, మనకి ఇలా తెలియదు కాబట్టి ఏం తెలియదు మనకి. ఇక్కడ వరకు అయితే పోసినాం ఇందులో. సో ఇప్పుడు ఇది కేక్ బ్యాటర్ గిన్నె పెడుతున్నాం చూడండి ఒకసారి. కేక్ బ్యాటర్ క్యాట్ బ్యాటర్ కాదు. సో మనకు ఓవెన్ లేదు కాబట్టి సో మనం ఇట్లా చేయగలిగితే అయిపోతుంది. ఈజీ థింగ్. చూడండి లో ఫ్లేమ్ పెట్టుకున్నాం ప్రస్తుతానికి అయితే. అక్క అయినా కదలట్లే. సో హాఫ్ కేజీ కేక్ అయితే బరాబర్ సెట్ అవుతుంది. చూడండి బేక్ అయినాక మీకు చూపిస్తాను. సో ఈజీగా 30 to 35 minutes అంటున్నాడు బాక్స్ వాడు. మనకి ఎంత టైం పడుతుంది తెలియదు. ఓకే డన్ అటెండ్ చేస్తుంది. ఓకే గాయస్ చూడండి గాయస్ అయిపోయినట్టుంది. సో మీరు ఇట్లా 30 to 40 minutes మీరు బేక్ చేసుకున్నాక టూత్ పిక్తో చెక్ చేయండి. ఒకవేళ దీనికి అతుక్కుంటే కానట్టు. సో దీనికి అతుక్కోలేదు కాబట్టి ఓకే కేక్ అయింది. సో మేము ప్రీవియస్గా టూత్ పిక్స్ పెడితే ఇలా అయిందన్నట్టు. సో నెక్స్ట్ ఇంకా దింపడం. సో గారి కేక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దిగబోతున్నా, చల్లగా అయిపోయింది. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. హాఫ్ పార్ట్ పోయింది, అది ఫిక్స్ చేయాలి. పోయింది, మేబీ ఆయిల్ తక్కువ అయి ఉండొచ్చు. ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తాం ఇప్పుడు. ఇంకా దీన్ని ట్రై చేసేది ఉంది. సో పేజ్ వర్క్ మొత్తం రెడీ అయినాక మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది ఏందనేది. ఓకేనా? చలో ఎలా ఉందో ఒకసారి నాకు ప్లీజ్ కామెంట్ చేయండి అందరు కేక్ ఎలా ఉందో. సో మొత్తం టాపింగ్ అవి అంతా డెకరేషన్ అయిపోయినాక ఇంకెట్లా ఉందో మళ్ళీ కామెంట్ చేయండి. ఓకేనా? గాయస్ ఫైనల్లీ నా కేక్ రెడీ అయిపోయింది. సో చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి. ఎర్రర్స్ ఉన్నా కూడా బాగా వచ్చింది అనుకుంటున్నా. సో చాక్లెట్ కేక్ మీద మేము అదే ముందు చెప్పాం కదా, అది వైట్ క్రీమ్ విప్పింగ్ అని చెప్పేసి అది పోసేసి చాకో చిప్స్ పెట్టేసి ఓరియో పెట్టేసినాం. సేమ్ ప్రొఫెషనల్ లాగా రాకపోయినా కూడా
ప్రొఫెషనల్ లాగా చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రొఫెషనల్ లాగా రాకపోయినా కూడా ప్రొఫెషనల్ లాగా చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నాం. సో కేక్ నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఇలాంటి కేక్స్ మీ ఇంట్లో కూడా రెడీ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. 2024లో సపోర్ట్ చేసినట్టు 2025లో కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామ. గాయ్స్ కేక్ కటింగ్ ఇప్పుడే అయిపోయింది. ఎక్సలెంట్ అంటే కేక్ మాత్రం సూపర్ ఉన్నది. చిన్న చిన్న ఎర్రర్స్ అన్నా కానీ ఎర్రర్స్ ఏం లేవు. కేక్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వచ్చింది. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఓరియో బిస్కెట్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మీరు తింటే మాత్రం మీకు మొత్తం నూరు ఉడుతుంది. తిన్నాక ఇంకా కావాలంటారు కానీ మీరు అందరు బ్యాడ్ లక్ మీకు అందరికీ. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వేరే లెవెల్ నిజంగా చెప్తాను. సేమ్ నేను చేసినట్టు మీరు ట్రై చేయండి. కేక్ హల్చల్ రాకపోతే హల్చల్ వస్తుంది.